and you get hurt, you are weak or strong? Strong. Strong. Weak. ఎలాగా చెప్పు నీ ఉద్దేశం ఏంటి? నాకు దెబ్బ కొట్టుకున్నప్పుడు గట్టిగా మనకి దెబ్బ వేయాలనుకో మనకి ఏదైతే స్ట్రాంగ్ మనమేగా స్ట్రాంగ్. నువ్వు వీక్ ఎందుకు చెప్పావు? తెలుగు చెప్పు. ఇప్పుడు నేను నన్ను కనుక నేను కొట్టుకున్నట్టయితే నేనే నా చేతి నేను కొట్టుకున్నట్టయితే నేనే వీక్ అవుతాను. అంటే ఎట్లా నాకు దెబ్బ తగిలింది కాబట్టి నేనే వీక్ కదా. నువ్వు స్ట్రాంగ్ అని ఎందుకు చెప్తావు? నా చెయ్యే కదా, నాకే దెబ్బ కొట్టింది కాబట్టి నా చెయ్యి స్ట్రాంగ్. నేనేగా స్ట్రాంగ్. ఓకే, లెట్స్ గో టు చౌదరి. కొట్టుకున్నావు అనుకో, నీకు దెబ్బ తగిలింది అనుకో, నువ్వు స్ట్రాంగ్గా వీకా? మరి దెబ్బ తగిలిందిగా వీక్కా? రెండు ఉంది అందులో. ఓకే, మన మైండ్ బట్టి నీ మైండ్ వీడు చదువుతున్నాడు అనుకో, అదే టైంలో వాడి మైండ్ నువ్వు చదువుతున్నావు అనుకో, ఎవరి మైండ్ చదువుతున్నారు? ఏం చదువుతున్నారు అసలు? ఎవరి మైండ్ ఎవరు చదువుతున్నట్టు లెక్క చెప్పురా. నా మైండ్ నేనే చదువుకుంటున్నాను. నా మైండ్ నేనే చదువుతున్నాను. మరి నీ మైండ్ తన మనసులో నా మైండే ఉంది కదా, తన మైండ్ నా మైండే ఉంది కదా, అందుకే నా మైండ్ ఏం చదువుతుంది. ఒకవేళ తిను నా మైండ్ చదివినప్పుడు నేను తన మైండ్ చదువుతున్నప్పుడు తను నా మైండ్ చదివితే నేను తన మైండ్ చదువుతుంటే నా మైండ్ లో ఉంది తన మైండ్ ఏముందో ఉంది, అందుకని తను తన మైండ్ చదువుతున్నట్టు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, నీ ఉద్దేశం ఏంటి? తన మైండ్ తనే చదువుతున్నాడు. తన మైండ్ తను చదువుతున్నప్పుడు తన మైండ్ తను చదువుతున్నాడు అంటే అదే టైంలో వాడు నీ మైండ్ చదువుతున్నాడు కదా. మరి నీ మైండ్ చదివాడా వాడి మైండ్ చదివాడా? వాడి మైండ్ వాడే చదువు. మరి అప్పుడు నీ మైండ్ ఏమైంది అసలు? కాదు, నేను నా మైండ్ చదువుకున్నా, నువ్వు నీ మైండ్ లో చదువు. నీ మైండ్ నువ్వు నువ్వు ఎక్కడ చదువుతున్నావు? వాడి మైండ్ లో చదువుతున్నావా? ఎందుకంటే అదేంటి వాడి మైండ్ నేనేగా లోపల నుంచి ఆలోచన తెచ్చి వీడి మైండ్ చదువుదాం అనేది, అప్పుడు నేనేగా చదువుతున్నట్టు అంతేగా. దానికి ఇంతేగా. అంతేనా? అంటే ఏంటి లాస్ట్ ఆన్సర్ ఏంటి? ఎవరి మైండ్ ఎవరు చదువుతున్నారు అసలు? నేను చదువుతున్నా, తన మైండ్ తను చదువుతున్నా, తన మైండ్
Done. Yes, I passed. Let's go. పరందామా జయ రామ పరందామా సుగుణాది రామ శుభనామ కారుణ్య రామ దశకంఠది రామ రామ సగుణదా శ్రీరామ పరందామా జయ రామ పరందామా రామచంద్ర महाराज को जय।